ఒక యువ జర్నలిస్ట్ సమాజంలో ఏదో సాధించాలనే ఒక తపన, కానీ నైరాశ్యం. అసలు ఏం జరిగిందో ఏంటో తెలియదు. పేదరికం వెంటాడిందా, ఏ పరిస్థితులు అతన్ని వెంటాడాయి? మొత్తానికి సమాజానికి ఒక మంచి సూచించాల్సిన వ్యక్తి తన కూతురిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నారు. బిడ్డకి ఉరి వేసాడు, తాను ఊరేసుకున్నారు. అసలు ఏంటి, ఏం జరిగి ఉంటుంది, ఏంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాళ్ళ భార్య ఉన్నారు, జరగండి మేడం. చెప్పండి అండి, అసలు ఏంటండి, ఎలా ఉండేవాడు, ఏం జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం మాట్లాడలేను, నా బిడ్డ నా బావే లేడు. నేనే ఎందుకు బతుకుతున్నా, నాన్నమే సాధి నాకు నన్ను కూడా తీసుకుపోతాయి. ఏంటి అంటే పేదరికమా లేకపోతే ఏమై ఉంటుంది అని అనుకుంటున్నారు? కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఏం చెప్పాలి అర్థం కాని పరిస్థితి. పాపను కోల్పోయి అటు భర్తను కోల్పోయి ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితిలో తను బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అసలు ఏమై ఉంటుంది ఏందనేది బయటికి రావాల్సిన విషయం ఇప్పుడు యోగి తన భార్య ద్వారానే ఉన్నది. అసలు ఏమై ఉంటుందనేది ఎవరికీ అర్థం కాని విషయం. జిల్లాలో ఉన్న ప్రముఖ వార్తా ఛానళ్ళు, పేపర్లు, అందరూ జర్నలిస్టులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరి లోపల కూడా ఒక భావోద్వేగం, ఒక మంచి వ్యక్తి, యువ రిపోర్టర్, అసలు ఏం జరిగి ఉంటుంది, ఏమై ఉంటుంది అనేది అందరి లోపల కూడా ఒక ప్రశ్నార్థకమైన బాధ కలిగి ఉంది. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగి ఉంటుంది, ఏమనుకుంటున్నారు? గొడవ ఏమన్నా జరిగిందా మీ ఇద్దరికి? మాకేం గొడవ లేదు. ఈ 2-3 రోజుల్లో ఏమన్నా గొడవ గినక లేకపోతే ఏం జరగలేదు, నార్మల్గానే నేను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. ఏమైతే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు చూస్తున్నాం. అసలు ఏం చెప్పలేను నేను ఏంటి అని చెప్తా ఉన్నారు. దగ్గరలోనే వీరి ఇంటి పక్కన కిరాయికి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే యోగి గారు ఎలా ఉండేవారు? మీ ఇంటి ఆ పరిసర ప్రాంతాల్లో కిరాయి ఉండేవారు? ఫ్రెండ్లీగా ఉండేవాడు, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. ఫ్యామిలీ అందరితో కలిసి ఉండేవాళ్ళు. అందరికీ ఆపద అంటే అందరికి వచ్చేవాడు. ఈమె మా డివిజన్ కార్పొరేటర్, మా పక్కకే. చెప్పండి మేడం, అసలు ఏం జరుగుతుంటుంది, ఏం జరిగిందని అనుకుంటున్నాను? ఆయన శ్రీనివాస్ కాలనీ ఒకప్పుడు కూడా ఒక కుటుంబంలాగా ఉండాలి, అందరికీ అన్న తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెల్లాగా చాలా మంచిగా కూడి ఉండేవాడు. కాకపోతే నిన్న వాళ్ళ ఇంట్లో కూడా ఒక సార్ వస్తున్నాడు అని ఆమెకు చెప్పి పాపని రెడీ చేయమని తీసుకొని వెళ్ళిండట. ఫోన్ చేస్తే ఎంతకు రెస్పాండ్ కాలేదు. పాప ఆమె అందరికీ కంగారు పడి అందరికీ ఫోన్లు చేసి ఆయన బైకు అక్కడ చూసిన వాళ్ళు ఎవరు చూసారో మాకు తెలియదు, ఇక్కడ ఉన్నారని ఆమె పోయే వరకు పాపకు కొన్న ఊపిరి ఉందట, తీసే వరకు నుడుసులు కక్కి ఆమె దగ్గర స్వీట్ తిన్న స్మెల్ వచ్చిందట, మృతి అయిపోయింది ఆమెది. చూస్తున్నాం. అసలు ఒక కెమెరామెన్గా వర్క్ చేస్తూ నేను సమాజానికి ఏం చెయ్యలేనేమో, ఒక రిపోర్టర్గా అయితే నా ఉన్న భావాలను వ్యక్తీకరిస్తాను, నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పి కెమెరామెన్గా పలు ఛానల్లో కెమెరామెన్గా చేసిన యోగి తర్వాత ఒక రిపోర్టర్గా మారాడు. రిపోర్టర్గా తన రిపోర్టింగ్తో ఎన్నో విషయాల్లో కలిసే ప్రయత్నం చేశాడు. ఎవరికి సమస్య ఉన్నా కూడా తక్షణమే అక్కడికి వెళ్ళి ఆదుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఏదైతే మహమ్మారి వచ్చిన సమయం లోపల కూడా, కరోనా మహమ్మారి వచ్చిన సమయంలో కూడా చాలామందికి నాకు కరోనా ఏం భయం లేదు, నాకు రాదు అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి హత్తుకొని మరి వారికి తోచిన సహాయం చేసి వాళ్ళని బ్రతికించే ప్రయత్నం చేశాడు. అలాంటి ఒక యోగిరెడ్డి వాళ్ళు లేకపోవడం అనేది అందరిలో కలిసివేస్తున్న పరిస్థితి. చెప్పండి, మీకు ఏం తెలుసు అతని గురించి? సార్, ఈరోజు ఒక యోగి ఆత్మహత్య కాదు, ఇది కలముకు జరిగినటువంటి యొక్క కలపోటుకు జరిగిన ఆత్మహత్య. సంఘంలో ఒక సగటు మానవుడు ఏ విధముగా జీవించాలని, మధ్య తరగతి నుండి ఉన్నత స్థితికి రావాలన్నది యోగి కోరిక. ఆ కోరికను నెరవేర్చడం కోసం ఒక ఛానల్లో పనిచేస్తే కాదు, మనం కూడా పెన్ను పట్టాలని కలం పట్టిన కవి. ఆ కళానికి ఈరోజు ఉరిపడ్డది. ఆర్థిక సమస్య, లేకపోతే సంఘంలో జరుగుతున్నటువంటి యొక్క అరాచకాలను అరికట్టాలని, తల ఘనం ఇప్పాలని ప్రాధేయపడుతుంటే సంఘం సహకరించలేదా?
ఇలాంటి సమస్యలతోటి సతమతం అవుతున్న ఈ యొక్క సంఘానికి నా యొక్క చైతన్యాలని, నాలాంటి వారికి నాకు పిల్లలు ఉంటే వారి దగ్గరికి వచ్చి నీ పిల్లల కళ్యాణానికి కానీ చదువులకు కానీ నేను ముందు ఉంటానని అతను ముందు ఉండేది. అలాంటి యోగికి ఇదైంది. పత్రికా విలేకరులకు, కవులకు, కళాకారులకు అందరికీ చెప్పేది ఒక యోగి కాదు చనిపోయింది. ఈరోజు చనిపోయింది కలము. ఈ సంఘంలో జరుగుతున్నది ఏం జరుగుతుంది అంటే ఈ కళానికి ఉరి పడుతుంది. సత్యమైన ధర్మమైన అక్షరం కావాలి. ఆ అక్షరం క్షీణిస్తుంది. ఈ అక్షరం ప్రతి ఒక్కరూ ప్రాధేయపడుతున్నారు. కానీ ఈ కళానికి ఏదో జరుగుతుంది. దయచేసి పెద్దలు కానీ ఎవరు కానీ దీన్ని ఇచ్చేసి ఇది కళము యొక్క ఆత్మహత్య ఎందుకు జరిగిందని అందరూ, ఏదైనా సంఘానికి విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ యొక్క దీన్ని చూసైనా మీరు మార్పు చెందండి. అతనికి ఆత్మశాంతి కలగాలంటే కళానికి స్వేచ్ఛనివ్వండి, కళానికి మాట్లాడనియండి, గలం ఇప్పనియండి. ఆర్థిక సమస్య కాదు, 10 మందికి నేనున్నానని చెప్పే అతను, 10 మందికి పెట్టేవాడతను పిరికివాడు కాదు. కలం ఎప్పుడూ పిరికిది కాదు. కళానికి స్వాగతం ఇచ్చండి, కళానికి స్వేచ్ఛ ఇవ్వండి. నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్పినది కళానికి ఆత్మహత్య జరిగినది, హత్య జరిగింది. కలము అలా యోగిరెడ్డి కాదు ఉరి వేసుకొని చనిపోయింది, ఒక కలం ఉరి వేసుకొని చనిపోయింది, ఒక కలం ఇక్కడ హత్య కాబడింది. ఇవాళ భావోద్వేగానికి గురవుతున్న అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే జర్నలిస్టుల యూనియన్ నాయకులు కూడా ఉన్నారు. తన ద్వారా ఏంటి అసలు ఎలా ఉండేవాడు అందరితో, ఆ సమాజంలో కూడా చాలా సమస్యల పట్ల కూడా పోరాడే ప్రయత్నం చేసేవాడు, ఎలా ఉండేవాడు, అసలు ఎలాంటి యోగి మృతి తట్టుకోలేనిది. వాడు ఒక మొదటి తరం జర్నలిస్టు లెక్క ఉన్నాడు. మొదటి తరం జర్నలిస్టులు నిస్వార్థంగా సేవ చేసి సమాజం కోసం పరితపించేవాళ్ళు. ఆ తపన ఇప్పుడు ఈ 4వ 5వ తరం జర్నలిస్టుగా వాడున్నాడు. యోగి లాంటి జర్నలిస్టు అరుదు, దాదాపు లేరు. ఉన్న పాతోళ్ళు ఉండొచ్చు. ఇక జర్నలిస్టు వాడు చనిపోవడానికి మెయిన్గా ఇప్పటికైతే పిన్ పాయింట్గా ఏమి తెలియదు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడని. ఉద్యోగం పోయింది, పక్కన డేట్ లైన్ పక్కన పెట్టారనేది ఒక సమాచారం ఉన్నది. కాకపోతే వాడు ఫైట్ చేసి జర్నలిస్ట్గా ఉండే వ్యక్తి. ఫైటే వాడు. మరి ఆ ఫైటు మనకి ఆ నేచరు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడ్డదు అనిపిస్తుంది. అది కాకుండా యోగేంద్రనాథ్ రెడ్డి, వాడు పేరుకే రెడ్డి, పేద జర్నలిస్టు. అది ముఖ్యంగా 30 ఏళ్ళకెళ్ళి తొక్కి పెడుతున్న జర్నలిస్టుల హక్కుల గురించి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. 30 ఏళ్ళు ఇక్కడ 300-400 మంది యోగి లెక్కనే ఇండ్లు లేకుండా వచ్చి బతుకుతూ రోజు కష్టపడి బతుకుతూ సావు రేవుల మధ్య బతుకుతున్నటువంటి 300-400 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఎవరికి జీతాలు ఇస్తారని సంస్థలు ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తారు? సరే, సంస్థలు జీతాలు ఇస్తారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కేసీఆర్ పేరు మీద అప్పుడు నడిచింది ఇవ్వలేదని మరి రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఇస్తా అని చెప్తున్నాడా? ఏమైంది? జర్నలిస్టుల సమస్యల పరిష్కారం యొక్క నినాదంగా కూడా ఆయన వచ్చిండు కదా, ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఏమైంది? 30 ఏళ్ళుగా ఇక్కడ రగులుతున్నది. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? యోగి భౌతిక కాయాన్ని కిరాయికున్న ఇంట్లో పెట్టాలనా? వాళ్ళు పెట్టనిస్తలేరు. ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇండ్లు ఇవ్వకున్నా, కిరాయి కుంపలోళ్ళు ఉంచకున్నా మేమున్నాం. మా ప్రెస్ క్లబ్ ఉన్నది, మేము అందులో పెట్టుకుంటాం. ఖచ్చితంగా జర్నలిస్టుల హక్కులను ఫస్ట్ కాపాడండి. మా సమస్యల గురించి అడగడము, ఎట్లా చనిపోయిండు, ఇట్లా చనిపోయిండు, అట్లా చనిపోయిండు, వద్దు. చనిపోయిండు. ఒక ప్రభుత్వానికి ఒక నిరసన వ్యక్తం చేస్తూ వాడు చనిపోయిండు. ఒక సిన్సియర్ జర్నలిస్టు. నీళ్ళు పొలిటీషియన్స్ ఇచ్చే నీళ్ళు కూడా
తీసుకొని వ్యక్తి సొంతగా సొంతగా ఎందుకు తాగాలి సార్, వాళ్ళు ఇచ్చే నీళ్ళు ఎందుకు తాగాలి అని అటువంటి నిష్ట కలిగినటువంటి జర్నలిస్టు. ప్రభుత్వమే కారణం, వాని చావుకు ప్రభుత్వం కూడా ఒక కారణం. 30 ఏళ్ళుగా వరంగల్ ఎందుకు ఇస్తలేరండి ఇళ్ళ స్థలాలు? ఎందుకు ఇస్తలేరు చెప్పండి? వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఇప్పుడు ఈయన పోయినాక ఇంకోళ్ళ పేరు పెడతారా? చిన్న చిన్న సమస్యలు మా దాంట్లో ఉన్నాయి, మేము కాదనం, పరిష్కరించుకుంటాం, కూర్చోబెట్టలు పరిష్కరించుకుంటాం, అన్నీ చేసుకుంటాం, ఇవ్వండి. మా పేరు చెప్పి మళ్ళీ పబ్బం గడుపుకునే మేము అద్దే వద్దు. ఫస్ట్ నిజంగా పేదోడు ఆడు, ఇల్లు లేదు, అట్లా చాలామంది 300-400 మంది ఉన్నారు. ఏం చేయమంటావు? ఉపాధి ఏది లేకుంటే జర్నలిజం వైపు వస్తాను, ఏది లేదు మరి, ఏం ఉపాధి లేదు ఎవరికి, ఎట్లా బతకాలనో తెలియదు. వస్తాను మరి, ప్రొటెక్ట్ చేస్తాను. మీకు ఎన్నికలప్పుడు సోషల్ మీడియా కావాల్సి వచ్చింది, ఇప్పుడు వద్దా? వాళ్ళ రైట్స్ వద్దా? ఎన్నికలప్పుడు పెద్ద పెద్ద వ్యవస్థలను పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి, సోషల్ మీడియా మీరు మాకు బాగా సహకరించి ఎన్నికలని అభినందించిందే సోషల్ మీడియా వ్యవస్థలన్నింటినీ పిలుచుకొచ్చి. మరి ఇప్పుడు వాళ్ళు జర్నలిస్టులు కాదా? వాళ్ళ వద్దా? వాళ్ళ హక్కుల వాళ్ళు కాపాడరా? ప్రభుత్వం ఏం చేయదా? సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది, మరి మిగతా 30 ఏళ్ళకెళ్ళి చేసిన పరిస్థితి ఏంది? తీసుకున్నాడే 2 ఇండ్లు మీ నేతలు హైదరాబాద్లో తీసుకుంటారు, కోట్ల విలువ చేసి 2 ఇండ్లు తీసుకున్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈడ ఒక్కొక్కరు లేదు, జాగ లేదు. జాగలు ఇచ్చి 2009లో వైఎస్ఆర్ ఇచ్చిన జాగలు, దానికి అతి లేదు గతి లేదు. అది 2009 తర్వాత ఇంకా 100 మంది పుట్టుకొచ్చిండ్రు. వాళ్ళు వీళ్ళు అరే చిన్న సమస్య కూర్చునబెట్టి రాలిబాయ్ అంటే మేము రామా? 6 గంటలు నిరీక్షిస్తే కనీసం మా అప్లికేషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఏదో మా బుచ్చపొల్లం ఇచ్చినట్టు అలా ఇస్తే అది పట్టుకొని పోయిండ్రు. 6 గంటలు కలెక్టరేట్లా కూర్చున్నాం మేము, సీఎం గారి కోసం నిరీక్షించినాం. ఇది తీసుకున్నాం, ఏది కూర్చోబెట్టాలి, ఎందుకు కూర్చోబెట్టరు? మీకు అన్ని హక్కులు అన్నీ యాదకత్తాయి. మీ 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 యొక్క ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేసే మెయిన్ 4th పిల్లర్ను పట్టించుకోరా మీరు? పట్టించుకోరా? ఇంకేం చేస్తారు? మేము పైసలు అడిగి ఏమన్నా అడుగుతాను? మా హక్కులను కాపాడండి దయచేసి. ఈ యోగి మరణం ద్వారానైనా ఈ ప్రభుత్వము మేలుకొంటుందని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సొంతింటి కలను మీరు నిజం చేస్తారని ఈ ప్రభుత్వం కంకణబద్దులై హైదరాబాద్తో పాటు వరంగల్ అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు కట్టించి ఇస్తే జర్నలిస్టులు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరగాయి. అరే నాకు ఇల్లు ఉన్నది కదా అని వాడు కనీసం ఇంటి కోసమన్నా బతికే అవకాశాలు ఉంటాయి కదా. రెంట్ ఎడగా ఎంచిదేవాలి, 10,000 20,000 రెంటు వానికి వచ్చే. అది ఆఫీసులో చనిపోయిండు అంటే అర్థం చేసుకోండి. 3 నెలల నుంచి రెంట్ కట్టలేదట వాడు. ఆఫీస్కు ఓనర్ చెప్తాడు, కర్దుతీ బైసాప్ అని ఓనర్ అన్నాడట. ఇది జరిగింది. ఈ ఆఫీసుకు మళ్ళీ ఆఫీసులు ఇవ్వయి డబ్బులు, మేమే పెట్టుకోవాలి. ఇది పరిస్థితి. వాడు చనిపోవాలనే నిర్ణయం వాడి వ్యక్తిగతం కావచ్చు, కానీ వాడు ఒక వ్యక్తి కాదు. మా జర్నలిస్టు సమూహం, మా కుటుంబాల యొక్క ప్రతినిధి వాడు వ్యక్తి. యోగిరెడ్డి వ్యక్తే కావచ్చు, కానీ మా ప్రతినిధి మా ప్రతినిధి. అనేక కష్టాలకు అది అయ్యి వాడు చనిపోయాడు. కానీ ఆ కష్టంలల్లా అతి ముఖ్యమైన కష్టం, వానికి ఇల్లు లేదు, వానికి జాగ లేదు. ఇది పూర్తి చేసి యోగి యొక్క చావుకు ప్రభుత్వము, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, అధికారులు దాన్ని తీసుకొని ఇప్పటికైనా స్పందిస్తారని అనుకుంటున్నాం. మా అందరికీ న్యాయం చేయమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడాలన్నా, నాయకులు కావాలన్నా జర్నలిస్టులు కావాలి. కానీ ఈ జర్నలిస్టుల బతుకులు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కరు జర్నలిస్టుల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఎలాంటి పరిస్థితి ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి ఎలాంటి నిర్ణయం ఇకనైనా యూనియన్స్ అడిగేస్తాయని అనుకోవచ్చు? యోగి ఒక అరుదైన జర్నలిస్టు. యోగి లాంటి జర్నలిస్టులను మనం చూడలేము. ఒక మనిషికి ఆత్మాభిమానం ఉంటే ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే, ఇది ఉదాహరణ, ఆత్మహత్య దాకా తీసుకెళ్తుంది ఆత్మాభిమానం. చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి యోగి. ఆయన ఏం భావించిందంటే 10 ఏళ్ళు తన కూతురును అల్లారు ముందుగా పెంచుకున్నాడు. కూతురుకి ఏ రకమైన కాలికి ముళ్ళు నాటకుండా పెంచుకున్నాడు. మరి నేను చనిపోతే నా కూతురికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, నా కూతుర్ని ఏమన్నా ఇబ్బందుల పాలు చేస్తారేమో అని భావించండి కావచ్చు. భావించి మొదటగా తన కూతుర్ను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒక మనిషి చావడానికి
ఎంత ధైర్యం అయితే ఉంటుందో దాంట్లో సగం ధైర్యం పెట్టినా బతకవచ్చు. కానీ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయానికి కారణాలు అనేకం ఉంటాయి. ఒకటి, ఈ మీడియా రంగం అనేది ఒక సాలెగూడు. ఆ గూడులో పడితే మళ్ళీ బయటికి రాలేము. ఏముండదు ఇక్కడ, తెల్ల బట్టలు కనపడతాయి బయటికి, లోపలంతా డొల్లతనం. కాబట్టి నేనేందంటే 20 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాక మధ్య తరగతి జర్నలిస్ట్గా చెప్తున్నా. ఇప్పటికి కిరాయి ఇంట్లో ఉంటున్నాం, నెల తిరిగితే కిరాయి కట్టాలి, అనేక రకమైన బాధలు ఉంటాయి. ఈ తరం యువకులకు చెప్పేది ఏంటంటే దయచేసి జర్నలిజంలోకి రాకండి. దీంట్లో ఏం లేదు, శూన్యం. బయటికి కనిపిస్తారు మనుషులు. జర్నలిజంలోకి వచ్చి జీవితాన్ని ఫనంగా పెట్టి అద్భుతమైన తమ ఏది మంచి ఎదిగే వయసును 20 నుంచి 35-40 ఏళ్ళ వయసునంతా దీంట్లో దారబోసి చివరికి దీంట్లో ఏం మిగలదు. కాబట్టి జర్నలిజంలోకి రాకండి. ప్రభుత్వాలు తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే మనం బాగుపడతాం, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అని అనేకం చేసినాం. సాగరహారంలో పాల్గొన్నాం, మిలియన్ మార్చ్లో పాల్గొన్నాం, సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం, ఇలా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. వరంగల్ నుంచే పుట్టింది తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అని ఒక నినాదం. తెలంగాణ వచ్చినాక ఏమొచ్చింది, ఆటో కార్మికులతో సమానంగా హెల్త్ కార్డులు ఇచ్చారు. అయినా ఆత్మాభిమానాన్ని చంపుకొని సరే అదన్నా అమలు అయితే సరిపోద్ది అనుకున్నాం. అది కూడా ఎక్కడ అమలు కాలేదు. ఇప్పుడు ఇంకా ఏది ప్రజల పాలన, దీనికి ఏదో పేరు పెట్టిరు ఈ ప్రభుత్వానికి, ప్రజాపాలన అని పేరు పెట్టి, ప్రజాపాలన ఎందుకో నిన్ననే ఒక సింగరేణి కానీ కార్మికుడు కూడా జర్నలిస్ట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ ఈ జర్నలిస్ట్ ఆత్మహత్యలు ఎందుకో మరి. ప్రజాపాలన కూడా జర్నలిస్టులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఉస్మానియా యూనివర్సిటీలో దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. జర్నలిస్టులు కూడా ఓటర్లు, తెలంగాణ సమాజంలో ఒక భాగమే అని గుర్తించి ఏదో రకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి. వరంగల్ జర్నలిస్టులకు అయితే చుట్టూ ప్రాంతంలో ఉన్న కరీంనగర్ జర్నలిస్టులకు, ఖమ్మం జర్నలిస్టులకు, హైదరాబాద్ జర్నలిస్టులకు, నల్గొండ జర్నలిస్టులకు అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయి. కానీ వరంగల్ జర్నలిస్టులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు లేవు. వరంగల్ జర్నలిస్టు పట్టుకున్న నాదుడే లేడు. ఎందుకు మరి వరంగల్ నాయకత్వం కూడా ఇక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోరు. కానీ ఇప్పటికైనా యోగి మరణం అనేది అందరికీ ఒక గుణపాఠం కావాలి. ఇది ఒక లెక్చర్, ఇది యోగి మరణం అనేది. ఎందుకంటే యోగిని దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రభుత్వం, పాలకులు జర్నలిస్టులను ఆదుకోవాలి. జర్నలిస్టులను కూడా సమాజంలో ఒక భాగంగా చూడాలి తప్ప ప్రశ్నించే గొంతుకంటే అవును జర్నలిస్టే ప్రశ్నిస్తాడు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారది, ఇంకెవరు ప్రశ్నిస్తారు? ఉన్న జర్నలిస్టు కూడా ప్రశ్నించకుంటే ఎవడు అడుగుతాడు? మరి అడిగినోడంత శత్రువా మీకు? జర్నలిస్టు అడిగితే శత్రువు అయితే మరి ఎవడు అడగాలి ప్రపంచంలో? వాడిని కళ్ళలో పెట్టుకొని మీరు ఇల్లు ఇయ్యారు, ఇళ్ళ స్థలాలు ఇయ్యారు, ఏమి ఇయ్యారు, ప్రభుత్వం పట్టించుకోకుంటే ఎవడు పట్టించుకోవాలి? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అన్ని వర్గాలతో సమానంగా జర్నలిస్టు సమాజాన్ని కూడా గుర్తించి ఆదుకోవాలి, హక్కున చేర్చుకోవాలని. ప్రశ్నించే గొంతుకలన్నీ మూగపోతే, ప్రశ్నించేవాడే లేకపోతే ఏంటి? పూర్తిగా ఫోర్త్ ఎస్టేట్ కుప్ప కూలిపోవాల్సిందేనా ఫ్యూచర్లో? మరి ఏంటి, వీరికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రశ్నించే గొంతుక అనడానికి నికార్సైన జర్నలిస్టు యోగే. అట్లాంటి అంటే సమాజాన్ని సంస్కరించడం కోసం, సమాజంలో ఎంతో కొంతమందికి తన వంతు బాధ్యతగా న్యాయం చేయడం కోసము యోగి నిరంతరం శ్రమించిండు. అలాంటి యోగి ఈరోజు సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత రెండింటి మధ్యలో నలిగి ఈరోజు చనిపోవడం అంటే విగత జీవిగా తను చనిపోయిండు, తన 9 ఏళ్ల పాప కూడా చనిపోయింది. అంటే భవిష్యత్తు మీద ఒక బెంగ, భవిష్యత్తు మీద భరోసా లేదు. ఈ జర్నలిజం వృత్తిని నమ్ముకుంటే ఏం అవ్వట్లేదు. కనీసం అంటే తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అవయవాల్లో ఒక భాగమై తెలంగాణ తల్లికి పూలహారంలా పనిచేశారు. అలాంటి జర్నలిస్టు ఈరోజు చచ్చిపోతే ఎక్కడ ఉండాలి అతని శవం అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్. చచ్చిపోతే ఎక్కడికి తీసుకెళ్ళాలి? అటు కిరాయిలను ఇంట్లోకి తీసుకెళ్దామంటే వాళ్ళు రానివ్వరు. అదొక సామాజికంగా అదొక రుగ్మతగా మారినటువంటి పరిస్థితి ఇప్పుడున్నది. కానీ ఈ మరి యోగి అంటే కేవలం అక్షరాలనే నమ్ముకున్నటువంటి యోగి, నలుగురికి మంచి చేయడం కోసమే బతుకుతున్నటువంటి యోగి శవాన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాలనేటువంటిది సమాజం ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఇట్లాంటి జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. అంటే యోగిని మేము కళ్ళ ముందు చూసినాం, మా కళ్ళ ముందే అక్షరాలు నేర్చుకున్నాడు, మా కళ్ళ ముందే జర్నలిజంలోకి వచ్చిండు, మా కళ్ళ ముందే ఈరోజు సమాజాన్ని ప్రశ్నించిండు, నలుగురికి న్యాయం చేసేటువంటి పరిస్థితి యోగి చేసిండు. అట్లాంటి యోగి మరణానికి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరే కారణం. ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాలకులు కావచ్చు, ఇప్పుడు ప్రజాపాలన అని ముందుకు వచ్చినటువంటి పాలకులు కావచ్చు, కనీసం అంటే జర్నలిస్టు అంటే వాళ్ళు గద్దెలను ఎక్కడానికి జర్నలిస్టులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు, పునాది రాళ్ళుగా ఉపయోగించుకుంటున్నారు. అంటే వాళ్ళ గొంతుకగా మేమందరం కూడా కిరాయి మనుషులుగా మారిపోతున్నారు జర్నలిస్టులు. కానీ వాళ్ళ హక్కుల కోసం కనీసం వాళ్లకు కూడు గూడు అనేటువంటి నినాదం ఉంది చూడ, దాంట్లో ఇస్మంతా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యోగి చనిపోయి అందరి ముందు కనిపిస్తున్నారు కావచ్చు, కానీ యోగి లాంటి జర్నలిస్టులు అందరూ కూడా బతికున్నా చచ్చినట్టే బతుకుతున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కరికి ఉంది. అందులో వరంగల్ జర్నలిస్టులు
ఏదైతే తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జర్నలిస్టులు చాలా కీలకంగా పోరాటం చేశారు, వాళ్ళు ఉద్యమంలో ముందు భాగమై నడిచారు. అలాంటి జర్నలిస్టులకే ఈరోజు అన్యాయం జరుగుతుంది. అంటే కేటాయించిన భూములు కావచ్చు, మా అంతటా మేమే సహజంగా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసి ఇగో ఇది మేము కేటాయిస్తున్నామని చెప్పాలి. కానీ మమ్మల్ని ముందర పెట్టుకొని మీరే చూసుకొని రండి, మీరే చేయండి అంటే ఆ బాధ్యత కూడా నెరవేర్చినాం. మేమే భూమి చూసుకున్నాం, మేమే సొసైటీలకు సంబంధించిన ల్యాండ్ కేటాయించేందుకు అంటే కలిపి నోట్లో పెట్టి స్పూన్ చేతికి ఇచ్చినా కూడా ప్రజాప్రతినిధులు ఈరోజు తీసుకోనటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడున్నోళ్ళు కావచ్చు, ఇప్పుడున్నోళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా మా కోసం ఒక అడుగు ముందుకేసింది లేదు, మా బతుకులను బాగు చేసింది లేదు. యోగి చచ్చిపోయిన పాపం ఈ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులదే. అంటే జర్నలిస్టు కుమిలిపోతున్నటువంటి పాపం ఎవరిదైతే ఉంది అని అంటే అది కేవలం ప్రభుత్వాలది, ప్రజాప్రతినిధులదే. మేము ఎంతకని పోరాటం చేస్తాం? మేము కేవలం కాగితాలు ఇస్తాం, ఫాలో అప్ చేస్తాం, బతిలాడతాం. చివరికి మాలో కొంతమంది కాళ్ళు పట్టుకొని కూడా బతిలాడినటువంటి పరిస్థితి. అన్న దండం పెడతా మీ ఉన్నప్పుడే వస్తుందని చెప్పి గడ్డం కాళ్ళు పట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళు లేరు. మరి ఇవన్నీ ప్రశ్నించినటువంటి యోగి ఇవాళ ఏమైండు? చచ్చిన శవంగా మారిండు. కుటుంబానికి న్యాయం చేసేటోడు లేడు. అట్లాంటి స్థితిలో ఉన్నాడు. అంటే పసిపాప అంటే 9 సంవత్సరాల పసిపాపను గుండెల్లో పెట్టుకొని గుండెల మీద ఆడించినటువంటి యోగి నేను చచ్చిపోయిన తర్వాత నా పాప భవిష్యత్తు ఏమవుతుంది, నా భార్య భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ఒక బాధతోటి, మానసిక సంఘర్షణతోటి తనకు తాను ఉరివేసుకొని సొంత ఆఫీస్లోనే చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆఫీసు ఒకటి అంటే నలుగురు వస్తే వాళ్ళకు ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆఫీస్ తీసుకున్నాడు. అదే ఆఫీసులో తను కలలు కన్నటువంటి ఆఫీసు, సమాజానికి సేవ చేయాలని ఎంతో స్వప్నించినటువంటి ఆఫీసులోనే తనకు తన బిడ్డకు ఉరివేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఎదురైందంటే దానికి కారణం పాలకపక్షాలు, ప్రభుత్వాలే కారణం. ఇప్పటికైనా ఆ ప్రభుత్వాలు జర్నలిస్టుల ఉసురు పంచుకోకుండా వాళ్ళ కనీసమైనటువంటి సహాయం చేయాలి. వాళ్ళు ఉండడానికి గూడు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. జర్నలిస్టుల ఉసురు పోసుకోకని చెప్తున్నాం. యూనియన్లు చెప్తాయి, కమిటీలు చెప్తాయి, మనుషులు చెప్తారు, జర్నలిస్టులు చెప్తారు. సమాజం మీద బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో చెప్తూనే ఉన్నారు. వినటోడు వినకపోతే ఈ రకమైనటువంటి చావులు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా యోగి చావు అనేటువంటిది ప్రభుత్వాలకు, పాలకపక్షానికి కనువిప్పు కావాలి. రైట్, చూస్తున్నాం ఇవాళ ఒక యోగిరెడ్డి, ఇంకా ఇలాంటి కుటుంబాలు ఎన్నో కడు నిరుపేదరికంలో బతకలేక, కుటుంబాన్ని ఈడ్చలేక ఇందులోనే తను చాలించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? ఇవాళ కార్మిక హక్కు చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇవాళ ఆ కార్యాలయాల్లో ఉన్న ఎవరైతే సంబంధించిన పెద్దలు కనీసం జీతం ఇవ్వని పరిస్థితి, కనీసం ఇప్పుడు రెంట్ కట్టని పరిస్థితి. ఇవాళ శవాన్ని తీసుకెళ్ళి ఇంట్లో దాన సంస్కారాలకు ఇంటి ఓనర్స్ ఒప్పుకోని పరిస్థితి. ఇలాంటి దయనీయ మరణాలు ఇంకా ఎన్ని సంభవిస్తాయి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అని చెప్పి అందరూ కూడా నిలదీస్తున్న పరిస్థితి. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. జర్నలిస్టుల జీవితాల పట్ల ఆలకించాలి, సహాయం చేయాలి, బాసటగా నిలవాలి. లేకపోతే ఇదే ఫోర్త్ ఎస్టేట్ మీకు తగిన గుణపాఠం చెప్పేందుకు సమాయత్తమవుతున్నారన్న విషయం మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కౌశిక్తో నరేందర్, NSR న్యూస్, వరంగల్.